హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పటివరకు ప్రవీణ్ గారితో అనేక విషయాలు చర్చించాం. ప్రవీణ్ గారు కామారెడ్డి జిల్లా మధునూరు గ్రామంలో బ్రీడింగ్ ఫామ్లో తను ఒక స్పెషలిస్ట్గా తయారయ్యారు. ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలబడ్డారు. అలాంటి ప్రవీణ్ గారితో మనం ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో అసలు వాటికి మేజర్గా వచ్చే ఎక్కువ డిసీజులతో ఎక్కువ చనిపోతుంటాయి, సీజనల్ వ్యాధులు గురించి, వాటికి ఏమొస్తాయి, ఎలాంటి మెడిసిన్ వాడాలి, దాని గురించి కూడా ప్రవీణ్ గారితో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే సార్. సార్, మామూలుగా ఈ మేకలు గొర్రెలు ఈ సీజన్లో, వర్షాకాలం సీజన్లో మామూలుగా ఎలాంటి డిసీజులు వస్తాయి సార్? సార్ డిసీజెస్ అంటే ఇప్పుడు కోల్డ్ అండ్ కఫ్ చాలా ఉంటుంది సార్. అంటే ఈ టెంపరేచర్ చేంజ్ అవడం వల్ల కోల్డ్ అండ్ కఫ్ అనేది కేసెస్ చాలా ఉంటాయి సార్. ఫీవర్ ఇన్ కేస్ అది మనం ఇన్ టైంలో కంట్రోల్ చేయలేదంటే అది న్యూమోనియాకి దారితీస్తుంది. న్యూమోనియా అయిందంటే ఖచ్చితంగా ఇక మళ్ళీ లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళినట్టే సార్. లాస్ట్ స్టేజ్. సో మనం బేసిక్లీ మేము ఇంతకుముందు అయితే నేను ఎండ్రోఫ్లాక్సిన్ బిహెచ్ అంటే మా కోల్డ్ అండ్ కఫ్కి కంట్రోల్ చేయడానికి అట్లాంటిది, ప్లస్ వెయిట్ గెయినింగ్, లివర్ టానిక్ యూజ్ చేయడము, అట్లాంటి చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను సార్. కానీ రీసెంట్లీ నేను ఒక 5-6 months నుంచి ఒకటి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా, జీవమిత్ర అని సార్. డాక్టర్ జీవమిత్ర. అవును సార్, జీవమిత్ర అని. ఇది దీంట్లో సార్ నేను దీంట్లో అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఇది కోల్డ్ అండ్ కఫ్లో చాలా మంచి పని చేస్తుంది. అంటే నేనేం ప్రమోషన్ అని చేయట్లేదు, కానీ నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. అదే సార్. అయితే దీంట్లో కోల్డ్ అండ్ కఫ్ దీంట్లో చాలా బాగా పనిచేసింది. రీసెంట్లీ నేను 14-20 కేసెస్ ఉండే సార్. ఒక 4-5 daysలో సెట్ అయినాయి సార్. ఓకే, నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నా. ఓకే, అంటే అది కంట్రోల్ అవుతుంది, ప్లస్ చిన్నపిల్లల వెయిట్ గెయిన్ కూడా వస్తుంది, గ్రోతింగ్ కూడా బాగుంది. నేను మోస్ట్లీ ఫీడ్ ఇచ్చేటప్పుడు, దాన ఇచ్చేటప్పుడు ప్రోబయోటిక్స్ యూజ్ చేస్తాం సార్. ఓకే, ఓకే. సో అది కూడా ఇవ్వాల్సిన అవసరం రావట్లేదు. దీంట్లో మేము ఫీడ్లోనే ఇది కలిపేసి ఇస్తున్నాం సార్. ఫీడ్లో కలిపేసి ఇస్తున్నాం. అయితే మనం వేరే లిక్విడ్ సిరప్స్ దాపడం దానికంటే ఇది బెటర్ అని నాకు అనిపించింది సార్. ఎందుకంటే దీని గురించి ఐడియా లేకుండే నాకు. ఒకరి నుంచి, మా ఫార్మర్ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వస్తే నేను ఒక 1 month యూజ్ చేసి చూసా, రిజల్ట్ బాగా అనిపించింది సార్. ఓకే, ఓకే. దాని తర్వాత నేను కూడా ఆర్డర్ చేశాను. అయితే నేను ఇక కంటిన్యూస్గా ఇదే యూజ్ చేస్తున్నాను, డాక్టర్ జీవమిత్ర సార్. సో రిజల్ట్ అయితే బాగుంది సార్. అంటే నేను ఫార్మర్స్కు ఏం చెప్తున్నానంటే, మనం బ్రోటాన్ కానీ లివోటాస్ కానీ చాలా అమౌంట్ ఉంది, మన బడ్జెట్లో చాలా తక్కువలో మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ప్లస్ ఇది హెర్బల్ సార్, హెర్బల్ టానిక్. అవును సార్. 73 రకాల వనమూలికలతో ఒకసారి యూజ్ చేసి ట్రై చేసి చూస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సార్. సార్, మేత ఎలా తింటున్నాయి సార్ జీవమిత్ర పెట్టిన తర్వాత? చాలా బాగా తింటున్నాయి సార్. యాక్చువల్లీ మనం డివార్మింగ్ చేసిన తర్వాత, డివార్మింగ్ కంటే ఒక 3 days ముందు మీరు స్టార్ట్ చేయండి సార్. అంటే బిగ్ యానిమల్స్ అంటే 30-35 kgs ఉన్నదానికి 10 ml ఇవ్వాలి. 3 months అవి ఉన్నదానికి 4-5 ml ఇవ్వాలి. ఒక 3 days తర్వాత డివార్మింగ్ చేసేయండి. డివార్మింగ్ చేసిన తర్వాత ఇంకొక 4-5 days ఇచ్చేస్తే మీరు 1 monthలో దాని రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అంటే వెయిట్ గెయినింగ్ కనిపిస్తుంది, బాడీ పైన షైనింగ్ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తుంది సార్. జగ్గు, జ్వరము ఇవన్నీ అన్ని క్లియర్ అయిపోతున్నాయి సార్. అంటే ఒకే దాంట్లో అన్ని కవర్ అవుతున్నాయి సార్. ఒకే ప్రోడక్ట్లో అన్ని కవర్ అవుతున్నాయి. మేము ఇండివిజువల్గా సిరప్ జలుబుకు దానికి వేరే ఇస్తుంటాం, వెయిట్ గెయిన్కి వేరే ఇస్తున్నాం. ఇట్లా ప్రతిసారి నేను సిరంతో ఇవ్వడం అంటే గోట్స్ కొద్దిగా ఇబ్బంది పడేవి, స్ట్రెస్లో భయపడేవి, అంటే పారిపోవడం. అట్లాంటిది కాకుండా ఇది మనం ఒకే దాంట్లో అన్ని మల్టిపుల్గా అన్ని పనిచేస్తున్నాయి సార్. ఓవరాల్గా ఇచ్చేసుకోవచ్చు. అవును సార్. ఇన్ కేసు మనం దీంట్లో ఇవ్వడం కుదరకపోతే ఫీల్డ్లో కూడా కలిపి. అంటే ఎలా ఉన్నాయి తాపిన తర్వాత? చలాకీగా అంటే యాక్టివ్గా ఉన్నాయి సార్. యాక్టివ్గా ఉన్నాయి. మీరు వీడియోలో కూడా చూసారు మొన్న, దాంట్లో కూడా చూసారు. అంటే నేను నా గురించి పెద్ద చెప్పడం కాదు, కానీ ఆ వీడియోలో కనిపిస్తున్నాయి దాని బాడీ సైనింగ్, దాని బాడీ స్ట్రక్చర్ అనేది. దాని వెనకాల రీజన్ ఇది కూడా అన్న సార్. మామూలుగా మీ సజెషన్, కెమికల్కు ఇదేమో హెర్బల్, హెర్బల్కు కెమికల్కు తేడా ఉంటుంది? తేడా ఉంటుంది సార్. ఎందుకైనా ఇది అది యాంటీబయాటిక్, హై యాంటీబయాటిక్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇది హెర్బల్ కాబట్టి మనకి ఏమి డోస్ అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది. హెర్బల్ కాబట్టి ఏం పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు సార్. నార్మల్గా బాగానే ఉంటాయి. మనము కషాయం ఎలా తాగుతామో అలాగన్నట్టు సార్. దీని స్మెల్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఓకే. స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి సార్ ఈ తాపడం వల్ల? స్ట్రెస్ అంటే మనం బయట నుంచి ఏదన్నా యానిమల్స్ వచ్చి జర్నీ చేసి వచ్చిన దానికి కూడా ఇది ఇస్తే కూడా మనం యాంటీ స్ట్రెస్ అన్నట్టు మనం మోస్ట్లీ మనము బెల్లం నీళ్ళు అలా దాపేవాళ్ళం. ఇది కాకుండా ఇది దాపితే ఇంకా బెటర్ ఉంది సార్.
డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది? డైజెస్టివ్ సిస్టమ్ అయితే సూపర్ సార్. బ్లోటింగ్ అనేది ఉండదు, అంటే కడుపు ఉబ్బడము, ఇండైజెషన్ ప్రాబ్లం ఇలాంటి ఏం లేవు. డైజెషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అయింది సార్. అంటే కొద్దిగా మేత ఎక్కువ తిన్నా ఇబ్బందులు వస్తుండే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. డాక్టర్ జీవమిత్ర ముఖ్యంగా షెడ్లో పెట్టుకునే వాళ్ళకు చాలా ఉపయోగమని విన్నాం సార్. ఇది అవును సార్. షెడ్లో పెట్టుకునే వాళ్ళు యూజ్ చేయొచ్చు, బయట తిప్పే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. కానీ షెడ్లో పెట్టుకునే వాళ్ళకి అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. బయట ఇదేంటంటే ఒకే ప్లేస్లో ఉంటుంది కదా, జీరో గ్రేజింగ్లో ఉంటాయి, దానికి వాకింగ్ ఏమి ఉండదు, ఒకే ప్లేస్లో కూర్చుంటాయి కాబట్టి బ్లోటింగ్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ ఉంది సార్. అంటే మేము ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లమ్ను ప్రోబయోటిక్స్ యూజ్ చేసేవాళ్ళం డైజెషన్ కోసం. సో మేము ఇప్పుడు అది అవసరం లేదు సార్. సో దీంతో పని అయిపోతుంది. మేము మోస్ట్లీ ఏం లేకున్నా మంత్లీ 10 days ఖచ్చితంగా ఇస్తున్నాం. డాక్టర్ జీవమిత్ర ఇస్తున్నాం సార్. అంటే మన బడ్జెట్లో ఉంది కాబట్టి ఇవ్వచ్చు సార్. అదే సార్. టోటల్ మీ ఎక్స్పీరియన్స్లో డాక్టర్ జీవమిత్ర వాడక ముందు వాడిన తర్వాత ఒక చిన్న వేరియేషన్ ఏం చెప్తారు సార్ మీరు? వేరియేషన్స్ అంటే రిజల్ట్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి సార్. ఎక్స్పెన్సెస్లో కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మేము నార్మల్గా వేరే సిరప్స్ యూజ్ చేస్తే చాలా ఒక్కొక్కటి 1 liter 1000-1200 అది ఉంటుండే సార్. అలాంటిది ఇది అంటే మల్టిపుల్గా పనిచేస్తుంది, ఎక్స్పెన్సెస్ తగ్గినాయి, రిజల్ట్స్ కూడా బాగుంది. హైట్, గ్రోత్, డైజెషన్ సిస్టము, బాడీ షైనింగ్ అన్నీ సూపర్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. అంటే మీరు అంటే అట్లా ఏం కాదు సార్, ఇది ప్రమోషన్ అని కాదు, నేను ఫార్మర్ ఒకటే సజెషన్ చేస్తున్నా. మీరు వాడారు కాబట్టి ఆ బెనిఫిట్స్ చెప్తాను. అంటే చూసారు కదండి, ప్రవీణ్ గారు ఎక్స్పర్ట్ తన అభిప్రాయం చెప్పారు. 73 రకాల వనమూలికలతో తయారైంది ఈ డాక్టర్ జీవమిత్ర. డైజెషన్ కానీ, ఈ సీజనల్లో వచ్చే జలుబు, జ్వరము, మిగిలిన వ్యాధులకు అన్నిటికీ ఇది పనికొస్తుంది. ముఖ్యంగా మొటాలిటీ ప్లస్ వెయిట్ గెయినింగ్కు పనికొస్తుంది. డైజెషన్ పవర్ బాగుంటుంది. డాక్టర్ జీవమిత్ర వాడితే మీ దగ్గర ఒక డాక్టర్ మీకు అందుబాటులో ఉన్నట్లే. కాబట్టి డాక్టర్ జీవమిత్ర ఈ సీజన్లో వాడుకోండి, అన్ని సీజన్లో కూడా వాడుకోవచ్చు. మీకు తక్కువ బడ్జెట్లో, తక్కువ దాంతో మీరు చాలా జీవాలు పెట్టుకున్న వాళ్ళు సెక్యూర్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.